నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అపార జలరాశి కళ్ల ముందే సముద్రం పాలవుతున్న దైన్యం ఒకవైపు, తరచూ భయపెడుతున్న వర్షాభావ పరిస్థితులు, కరవు మరోవైపు. ఈ పరిస్థితుల మధ్య వెల్లువల విస్తృత అభివృద్ధి సాధన ఆకాంక్షలు. నవ్యాంధ్ర ఏర్పాటు నేపథ్యంలో ఇది ఆ రాష్ట్రంలోని పరిస్థితి. అయితే తగిన జలవనరులు, పచ్చదనం లేకుంటే అభివృద్ధి సాధన కలలో మాటే. ఈ నిజాన్ని తొందరగానే గ్రహించిన ఏపీ సర్కారు ఓ బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. అదే నీరు చెట్టు. 500 టీఎంసీల అదనపు నీటి వినియోగంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం సహా 75 కోట్ల మొక్కలు నాటడం ద్వారా కరవును తరిమికొట్టాలనేది లక్ష్యం. పటిష్ట ప్రణాళికలు, వ్యవస్థాగత మార్పులతో ప్రభుత్వం ఇప్పటికే రంగంలోకి దిగింది. కరవు ప్రాంతాల కష్టాలకు పరిష్కారం చూపడం సహా లక్షల ఎకరాల భూమిని అదనంగా సాగులోకి తీసుకొచ్చేందుకు ప్రజా భాగస్వామ్యం కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలివి. ఆంధ్రప్రదేశ్లో 500 టీఎంసీల అదనపు నీటి వినియోగమే లక్ష్యం. భూగర్భ జలాల పెంపునకు పటిష్ట చర్యలు. కొత్తగా 75 కోట్ల మొక్కల పెంపకం. నీరు చెట్టుతో వర్షాభావం, కరువుకు శాశ్వత పరిష్కారం. నీరు చెట్టు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బృహత్ కార్యక్రమం. దేశంలో అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ లో నీటి వనరులు పుష్కలంగా ఉన్న జిల్లాల వారీగా సమతూకం లోపించింది. మరోవైపు తరచూ ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితులు కరువును సృష్టిస్తూ రాష్ట్ర పురోగతిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏటికేడు పెరుగుతున్న నీటి వినియోగానికి అనుగుణంగా తగిన ప్రణాళికల రూపకల్పన అత్యావశ్యకంగా మారింది. ఈ పరిస్థితుల్లో నీటి కొరత అనేది లేకుండా పర్యావరణాన్ని సమతుల్యపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ సర్కారు నీరు చెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మనమంతా ఒక్కటిగా నిలుద్దాం, వర్షాన్ని ఒడిసిపట్టి నిలుపుదాం, భూగర్భ జలాలను పెంపొందిద్దాం, సాగునీటిని సమకూర్చుకుందాం. ఇది నీరు చెట్టు అమలుకు ప్రభుత్వ నినాదం. గతంలో చేపట్టిన పచ్చదనం, పరిశుభ్రత, నీరు మీరు లాంటి కార్యక్రమాలన్నింటినీ సమన్వయపరిచి రూపొందించినదే ఈ నీరు చెట్టు. విభజన తర్వాత రాష్ట్ర అవసరాలు దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా జల సంరక్షణ, చెట్ల పెంపకాన్ని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. పాఠశాల నుంచి ప్రభుత్వ స్థాయి వరకు పటిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. క్షేత్రస్థాయిలో రైతు నుంచి గృహిణి వరకు అన్ని వర్గాల ప్రజల్లోనూ నీరు చెట్టు పట్ల చైతన్యం తీసుకురావడం ద్వారా మంచి ఫలితాలు సాధించాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో నీరు చెట్టు కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. నీరు అనేది చాలా ముఖ్యం. అలాంటి కార్యక్రమానికి మీరందరూ కూడా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అదే మరి చెట్టు పెట్టడం అనేది మన జీవితంలో ఒక భాగం కావాల్సిన అవసరం ఉంది. మన పిల్లల్ని ఏ విధంగా అయితే పెంచుకుంటామో చెట్టు పెట్టడమే కాకుండా ఆ చెట్టుకు నీరు పోయడం, ఆ చెట్టును కాపాడడం, పిల్లలతో సమానంగా దీన్ని పెంచగలిగితే అనేక లాభాలుంటాయి. వాతావరణ సమతుల్యాన్ని మనం కాపాడుకుంటాం. మన జీవితాలకు ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుంది. అందుకని రాబోయే రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నాం. ఈ సమయంలో కొంత సమయం ఈ కార్యక్రమానికి వెచ్చించాల్సిన అవసరం ఉంది. అది చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. నీరు చెట్టు పటిష్ట అమలు కోసం ప్రభుత్వం పలు వ్యవస్థాగత మార్పులు చేసింది. నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ పేరును జలవనరుల శాఖగా మార్పు చేయడం సహా తాజా పథకానికి ఆ శాఖని నోడల్ ఏజెన్సీగా నియమించింది. నదీ పరివాహక ప్రాంతాలు, మండలాలు, గ్రామ స్థాయిలో ప్రణాళికలతో కార్యాచరణను సిద్ధం చేసే పనిని గ్రామీణ అభివృద్ధి, అటవీ, భూగర్భ జలాల శాఖలు చేపట్టాయి. శాస్త్రీయ పద్ధతుల ద్వారా తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఫలితాలు సాధించే ప్రయత్నాల్లో వ్యవసాయ, ఉద్యానవన, మత్స్యశాఖ, పశు సంవర్ధక, పట్టణాభివృద్ధి శాఖలు నిమగ్నమయ్యాయి. నీరు చెట్టు పథకం పటిష్ట అమలు కోసం పలు ఇతర ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ప్రభుత్వం ఆశిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో సాగునీటి అవసరాలు, లభ్యత మధ్య వ్యత్యాసాన్ని చూస్తే నీరు చెట్టు పథకం అత్యావశ్యకత ఏమిటనేది బోధపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయ యోగ్యమైనది కాగా అందులో 1 కోటి ఎకరాలకు మాత్రమే సాగునీటి లభ్యత ఉంది. వాతావరణంలో అనిశ్చితితో కూడిన మార్పుల కారణంగా 30 లక్షల ఎకరాలకు సాగునీరు లభ్యం కావటం లేదు. మరోవైపు పెరిగిన వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు భూగర్భ జలాల వినియోగం అధికమైంది. ఇదే సమయంలో భూపొరల్లోని జలమట్టాలు
రోజురోజుకు అడుగంటిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 1000 అడుగుల లోతులోనూ భూగర్భ జలాలు లభ్యం కాని దుస్థితి. అసలు ఏ తరహా జల వనరులకైనా వర్షపు నీరే ఆధారం. పడిన ప్రతి వర్షపు నీటి చుక్కను సకాలంలో ఒడిసిపట్టి భూమిలో దాచుకోగలిగితేనే అవసరమైనప్పుడు బావులు, బోర్ల ద్వారా వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్లో ఎక్కడెక్కడ నీటి వనరులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ కాస్కేట్స్ అన్ని గుర్తించవచ్చు, ఎక్కడైతే 736 జియోలాజికల్ ఫార్ములేషన్స్ అన్ని కూడా ఇవాళ ఆబ్స్ట్రాక్ట్ కానీ ఇవాళ ఏదైతే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా క్లియర్ కట్గా టెక్నికల్ రికార్డ్ అంతా మన దగ్గర ఉంది. రికార్డ్ అంతా కూడా గ్రామ స్థాయికి పంపిస్తున్నాం, మండల స్థాయికి పంపిస్తున్నాం, జన్మభూమి కమిటీలను యాక్టివేట్ చేస్తున్నాం, జిల్లా కలెక్టర్కి 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం. ఇన్ని శాఖలు 8 శాఖలు కలిపి అందరినీ కూడా కూడగట్టుకొని అన్ని నిధులు కూడా సమీకరించుకొని జూన్ జూలైలో వర్షాలు పడగానే ప్రతి జిల్లాకు కూడా 1,50,00,000 మొక్కలు నాటాలి. నర్సరీస్ అన్ని కూడా డెవలప్ చేస్తున్నాం. ఈరోజు విజయవాడ రాజధాని నగరం ఇవాళ ఉన్న వేడి ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే మనం కోట్లాది మొక్కలు కొండల మీద నాటాలి, ఇళ్లలో నాటాలి. నిధులు ఎన్ని కోట్లైనా ముఖ్యమంత్రి గారు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు. నీరు చెట్టు పథకంలో భాగంగా చేపట్టనున్న చర్యలు ఫలిస్తే ఏపీలో జలవనరుల లభ్యత విప్లవాత్మక రీతిలో మెరుగుపడనుంది. నదీ పరివాహక ప్రాంతాల ఎగువ భాగంలో కురిసే వర్షపు నీటిని లోయ ప్రాంతం వరకు వాలుకట్టలు, చెక్ డ్యాములు, నీటి కుంటల ద్వారా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపడతారు. వాడుకలో ఉన్న ఎత్తిపోతల పథకాలు, నీటి కాల్వల్లో పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి ఆయకట్టును స్థిరీకరిస్తారు. అదే సమయంలో మెట్ట ప్రాంతాల్లో కొత్త ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీటి సరఫరాను మెరుగుపరుస్తారు. మరోవైపు గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఎక్కడికక్కడ చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టి ఆ మట్టిని వ్యవసాయ భూములకు తరలిస్తారు. చెరువుల్లోని మిగిలిన మరమ్మతులను పూర్తి చేస్తారు. చెరువులకు నీటిని చేరవేసే వాగులు, వంకల క్రమబద్ధీకరణపైన దృష్టి పెట్టనున్నారు. ఈ చర్యలతో నీటి వనరుల లభ్యత అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి ఎత్తిపోతల ద్వారా ఈ చెరువుల్లో నిల్వ చేసుకునేందుకు వీలు కలగనుంది. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నీరు చెట్టుతో సాకారం కానుంది. మొత్తం 75 కోట్ల మొక్కలను అదనంగా పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్ని నియంత్రించి మెరుగైన వర్షపాతాన్ని సకాలంలో పొందవచ్చని సర్కారు భావిస్తోంది. చెరువుల పరిసర ప్రాంతాలు, క్షీణించిన అడవుల్లో చెట్ల పెంపకాన్ని చేపట్టనున్నారు. ఇవన్నీ సాకారమైతే రాష్ట్రంలో రహదారులకు ఇరువైపులా ఉండే మార్గాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఇకపై ఎటు చూసినా పచ్చదనం కనువిందు చేయనుంది. ఈ నీరు చెట్టు పరిరక్షణ కార్యక్రమం అనేది మనం పెద్ద ఎత్తున తీసుకోబోయే ముందు కొంత అవగాహన, అంటే అసలు మనం చెట్లు అనేది ఏ ప్రాంతంలో నాటాలి, వాటి పరిరక్షణ ఏ విధంగా చేయాలి, నాటిన ప్రతి మొక్క కూడా వృక్షంగా తయారయ్యేంత వరకు దాన్ని బాధ్యత చేపట్టాల్సిన బాధ్యత ఉంది. వరద నీటి యాజమాన్యం అంటే మన కృష్ణా రివర్ నుంచి వచ్చేటువంటి నీరు చాలా సముద్రంలో కలిసిపోతా ఉంది. ఈ వచ్చేటువంటి నీటిని సరైన పద్ధతిలో మనం ఉదాహరణకి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళే నీటిని కొన్ని చెరువులు తరలించడం, గన్నవరం దగ్గరగా ఉన్న బ్రహ్మలింగం చెరువు కానీ ఇట్లాంటి చెరువులు నింపటం కానీ, ప్రత్యామ్నాయ రిజర్వాయర్ని కొంత ప్రాంతంలో రిజర్వాయర్ని బంజరు భూముల్లో నిర్మించినట్టయితే వాటిని రీఛార్జ్ వెల్స్ గాను ఉపయోగించుకోవచ్చు, విహారయాత్ర కేంద్రాలుగా కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. కొత్త రాష్ట్రంలో నీరు చెట్టు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా వచ్చే 5 ఏళ్లలో కలిగే ప్రయోజనాలపై ప్రభుత్వం వేస్తున్న అంచనాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. సాగులో ఉన్నప్పటికీ నీరందని సుమారు 17 లక్షల ఎకరాలకు నీటి అవసరాలు తీరడం సహా 28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టి ఈ పథకంతో సాధ్యమవుతుందని అంచనా. అదే సమయంలో భూగర్భ జలాల పెంపు సహా తుంపర, బిందు సేద్యంతో అదనంగా 20 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద పేదరికం లేని కరువు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించడంలో నీరు చెట్టు పథకం కీలకంగా నిలవనుంది. అదే సమయంలో పల్లెలు, మండలాల ఆదాయం పెరిగి రాష్ట్ర అభివృద్ధికి మరింతగా తోడ్పడనుంది. నీరు చెట్టు అనే ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. ఇది నిజంగా ప్రోగ్రామ్ విజయవంతం అయితే చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజు ప్రతి నగరంలో కూడా, భారతదేశంలో ప్రతి నగరంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రతి నగరం, విశాఖపట్నం ముఖ్యంగా నీటి సమస్య, పెద్ద వాటర్ క్రైసిస్ వచ్చే పరిస్థితి ఏర్పడింది. అది ఈ నీటిని ఎఫిషియెంట్గా యూజ్ చేయడం, రెయిన్ హార్వెస్టింగ్, అలాగే మనకు ఉన్నటువంటి చెరువుల్ని మనం కాపాడుకోవడం, చెట్లు నాటడం, ఇప్పుడు ప్రజల్ని మనం ఇన్వాల్వ్ చేయాలి. వీటన్నిటిలో ఏంటంటే ప్రజల్ని మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తాం అప్పుడే ఇవన్నీ విజయవంతం అవుతాయి. దిగువ రాష్ట్రంగా నీటి నిల్వ సామర్థ్యానికి అనేక రెట్లు అధికంగా జలాలు ప్రవహించే ఆంధ్రప్రదేశ్ లో వినియోగాన్ని పెంచాలన్న ప్రయత్నాలకు నీరు చెట్టు పథకం తోడ్పడనుంది. రాష్ట్రంలో ఉపరితల నీటి లభ్యత 1557 టీఎంసీలు కాగా అందులో 1299 టీఎంసీలు మాత్రమే వాడకంలో ఉంది. మరోవైపు వరద నీటి లభ్యత 3500 టీఎంసీలకు పైగా ఉంటే వాడుకుంటున్నది కేవలం 50 టీఎంసీలే.
కనీసం మరో 500 టీఎంసీలను అదనంగా వినియోగించుకోవాలన్న ప్రభుత్వ ప్రణాళికలు నీరు చెట్టు ద్వారా అమలు కానున్నాయి. రాష్ట్రంలో ఏటా భూగర్భ జలాల లభ్యత 661 టీఎంసీలు ఉంటే తాగునీరు, పట్టణ, పారిశ్రామిక మరియు వ్యవసాయ అవసరాలకు 245 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు. భూగర్భ జలాల అవసరం పెద్దగా లేని ఆయకట్టు ప్రాంతంలో లభ్యత ఎక్కువగా ఉంది. మరోవైపు ఆయకట్టు పరిధిలో లేని రాయలసీమ, కోస్తా జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో భూగర్భ జలాలే శరణ్యంగా మారాయి. ఫలితంగా భూగర్భ నీటి మట్టాలు పడిపోయి బోరుబావులు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో సమతుల్యం సాధించేందుకు నీరు చెట్టు దోహదపడుతుంది. మిగులు జలాల లభ్యత ఉన్న గోదావరి నుంచి కృష్ణా డెల్టాకు, అక్కడి మిగిలిన కృష్ణా జలాలను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకు తరలిస్తారు. భూగర్భ జలాల వాడకానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కురిసే వర్షపు నీటితో పునరుద్ధరణ జరిగేలా చూడటం భవిష్యత్తు అవసరాలకు కీలకం. అలా జరగకుంటే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి సంక్షోభ పరిస్థితులు నెలకొంటాయి. సాధారణంగా నేలపై కురిసిన వర్షపు నీటిలో 50% ఎండకు ఆవిరైపోవడంతో పాటు వృక్షజాలం అవసరాలకు ఖర్చయిపోతుంది. 40% వాగులు, నదుల్లో చేరుతోంది. మిగిలిన 10% మాత్రమే సహజంగా భూమిలోకి ఇంకి భూగర్భ జలంగా మారుతోంది. అయితే పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో చేరే 40% నీటి వనరుల్లో 20% ఓట చెరువులు, చెక్ డ్యాంలు, నీటి కుంటలకు మళ్లించడం ద్వారా భూగర్భ జలాల వృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. దశాబ్దం కిందట తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు చేపట్టిన ఇవే తరహా కార్యక్రమాలు నేడు మెరుగైన ఫలితాలను ఇచ్చాయి. ఈ నేపథ్యం సహా ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని జల సంరక్షణకు ఏపీ ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని నీరు చెట్టు కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. వర్షం వస్తే ఆ గ్రామంలో నీరు ఏ దిక్కున ప్రవహిస్తుందనే సూక్ష్మ అంశాలపైన అధ్యయనం చేసి అందుకనుగుణంగా ప్రతి వర్షపు చుక్కను నిల్వ చేసేలా ముందుకు సాగనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్, భారీ నీటిపారుదల, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయనుండగా అవసరం మేరకు మిగిలిన శాఖలు తోడ్పాటును అందించనున్నాయి. దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితుల్ని శరవేగంగా తీర్చిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం ఎంచుకున్న సాధనం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం. మేక్ ఇన్ ఇండియా అంటూ అంతర్జాతీయ ముఖ చిత్రంపై భారత్ ను ప్రత్యేకంగా ఆవిష్కరించే క్రమంలో అత్యంత పదునైన, విలువైన, ముఖ్యమైన సాధనం కూడా నైపుణ్యమే. ఇది లేకుండా ఏ దేశం ప్రగతి బాట పట్టింది లేదు. అందుకే వ్యక్తి అభివృద్ధి దేశ ప్రగతికి మూలమని నమ్మిన కేంద్రం ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. నూతన అప్రెంటిస్ విధానం అమలుకి కసరత్తు ప్రారంభించింది. నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక సౌష్ఠవం కోసం అన్ని మంత్రిత్వ శాఖలను ఈ క్రతువులో భాగస్వామ్యం చేసింది. స్వల్పకాలంలోనే అఖండ లక్ష్యాన్ని చేరుకునే మార్గాల్ని సుగమం చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఆచరణాత్మక శిక్షణతో నైపుణ్య ప్రాప్తిరస్తూ అంటూ ముందుకు వెళ్తోంది. ప్రపంచంలోనే అత్యంత యువశక్తి కలిగిన దేశం. ఏటా ఉద్యోగ వేటకు సిద్ధమవుతున్న వారి సంఖ్య 1,20,00,000కు పైనే. నైపుణ్యాల కొరతతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్న కోట్లాది యువత. రెండు 2022 నాటికి 50 కోట్ల మందికి నైపుణ్యాలు కల్పించాలన్న భారీ లక్ష్యం. కొద్ది సంవత్సరాల్లో మన దేశం అపారమైన ఉపాధి అవకాశాలకు కేంద్రం కానుంది. 3 ఏళ్లలో నిర్మాణ రంగం కొత్తగా 3,05,00,000 ఉద్యోగాలు కల్పించనుంది. మౌలిక వస్తుల రంగం 10 కోట్ల ఉద్యోగాలకు కేంద్రం కానుంది. వస్త్ర పరిశ్రమకు 1,40,00,000 మంది నైపుణ్యమున్న సిబ్బంది కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే అందివచ్చేందుకు సిద్ధంగా ఉన్న అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ అందుకు తగిన నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో ప్రస్తుతం మన యువత ఏ స్థాయిలో ఉంది? ఏటికేటా లక్షల సంఖ్యలో పట్టభద్రులు బయటకు వస్తున్నా వేల సంఖ్యలో కూడా ఉపాధి పొందలేకపోతున్న పరిస్థితులే అందుకు సమాధానం చెబుతున్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు, యువశక్తిని సృజనకు కేంద్రంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పుడే అత్యున్నత పారిశ్రామిక అవసరాలు తీర్చే స్థాయికి ఎదగగలమని గుర్తించింది. పారిశ్రామిక శకానికి నాంది పలికి దేశాభివృద్ధికి సరికొత్త ప్రగతి బాటను సిద్ధం చేసే కసరత్తు ప్రారంభించింది. దేశంలో నైపుణ్యాలు కలిగిన వారి సంఖ్య దయనీయంగా ఉండడమే ఇందుకు కారణం. వివిధ రంగాల్లో పనిచేసే సిబ్బందిలో 10% మందికి మాత్రమే వారి వృత్తికి కావలసిన ఖచ్చితమైన నైపుణ్యాలు ఉన్నాయని నేషనల్ శాంపిల్ సర్వే వెల్లడించడమే ఇందుకు ఉదాహరణ. ఈ స్థితికి మూలం నాణ్యత లేని విద్యా వ్యవస్థే. విద్యతోనే నైపుణ్యం, నైపుణ్యంతోనే పారిశ్రామికం అన్న వాస్తవాన్ని ఏళ్లుగా మన పాలకులు విస్మరించారు. ఫలితంగా ప్రగతి పథానికి కీలకమైన విద్యారంగంలో అడుగడుగునా ఎన్నో తడబాట్లు.
BA, MA చదివిన వారిలో 95% మందికి, ఇంజనీరింగ్ అభ్యసించిన వారిలో 75% మందికి సంబంధిత రంగాల్లో ఉపాధికి కావలసిన నైపుణ్యాలు లేకపోవడం విద్యా వ్యవస్థలోని వైఫల్యాలకు అద్దం పడుతోంది. ఫలితంగా ఏటా 15 లక్షల మంది బీటెక్ చదివి బయటకు వస్తుంటే కేవలం 2 లక్షల మందికి మాత్రమే ఉపాధి లభిస్తున్న దుస్థితి. దేశంలో యువతకు చదువుల్లో అందుతున్న నాణ్యతా స్థాయిని అంచనా వేసుకోవాల్సిన సమయమిది. విద్యా బోధనలో లోపాలను సవరించుకుంటే రానున్న సంవత్సరాల్లో చదువు ముగించుకొని ఉపాధి వైపు వచ్చే యువత మెరుగైన నైపుణ్యాలతో సిద్ధమవుతుంది. 2012 గణాంకాల ప్రకారం సెకండరీ స్కూలు స్థాయి విద్యార్థుల్లో 4 లక్షల మందికే వృత్తి విద్యా శిక్షణ అందుబాటులో ఉంది. కనీసం 25% మందికైనా వృత్తి విద్యను అందుబాటులో ఉంచాలన్న ప్రభుత్వ ఆలోచన ఆచరణలో కానరాని పరిస్థితి. సాంకేతిక బాటలో ఉపాధి కల్పతరువులు అనుకునే ఐటీఐలలో ఆసక్తి చూపుతున్న వారు 9%, డిప్లొమా స్థాయి కోర్సుల్లో సుముఖత చూపుతున్న వారు 6%గా మాత్రమే ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు చదువులు పూర్తి కాగానే ఉపాధి శిక్షణ అందించేందుకు ప్రభుత్వం నూతన అప్రెంటిస్ విధానంలో అన్ని అంశాల్ని పొందుపరిచింది. సర్వీస్ సెక్టర్లో కానీ, అగ్రికల్చర్ సెక్టర్లో కానీ, లేక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కానీ దానికోసం మేము అనుసంధానం చేసుకొని ప్రత్యేకంగా MSME యూనిట్స్ అవుతున్నాం. ఆ MSME యూనిట్స్లో అప్రెంటిస్షిప్ ఇచ్చి వాళ్ళకి ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చేసి దేశ విదేశాల్లో కూడా ఉద్యోగాలు దొరికే విధంగా మేము కొత్త విధానాన్ని రూపొందిస్తున్నాం. దాన్ని నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది, దాన్ని కూడా మేము దీనికి ఆ స్కిల్ లెవెల్స్ రూపొందించి అనేకమైనటువంటి స్కిల్స్ ఇవ్వడానికి మేము కొత్త కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. నూతన విధానం ప్రకారం ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ టెక్నాలజీల్లో డిగ్రీ, డిప్లొమాలు పొందిన వారికి ప్రభుత్వమే అప్రెంటిస్ కల్పిస్తుంది. ఇంటర్మీడియట్, 10+2లను వృత్తి విద్యలో పూర్తి చేసిన వారికి ఈ అవకాశం పొందే వీలుంటుంది. శిక్షణ కాల వ్యవధి ఏడాది పాటు ఉంటుంది. ఏడాదిలో ఏ రోజు అయినా శిక్షణను ప్రారంభించవచ్చు. శిక్షణలో ఉన్న విద్యార్థులకు నెలసరి భత్యాన్ని అందిస్తారు. నిర్ణయించిన మేరకు కనీస స్థాయిలో యజమానులు చెల్లించాల్సిన భత్యంలో సగభాగాన్ని కేంద్రమే భరిస్తుంది. ఇలా చేయడం ద్వారా సంస్థాగత శిక్షణను మెరుగుపరచడం, కొత్తవారి ఉద్యోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పరిశ్రమల, శిక్షణా సంస్థల మధ్య సమన్వయం పెంచడం, నైపుణ్యం పెంచడం వంటి లక్ష్యాలను సాధించాలని కేంద్రం ప్రణాళిక. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్పష్టమైన మార్గనిర్దేశకాలు జారీ చేసింది. ఇందుకోసం సవరించిన అప్రెంటిస్ చట్టం ప్రకారం దేశంలోని పరిశ్రమలు, ఆయా రంగాల్లో వ్యాపారం చేసే సంస్థలు అప్రెంటిస్ బోర్డుల కేటాయింపులకు అనుగుణంగా విద్యార్థులను తీసుకుని తీరాలి. కేంద్ర ప్రభుత్వం మినహాయించిన సంస్థలు మినహా అన్ని పరిశ్రమలు, సంస్థలకు ఈ నూతన అప్రెంటిస్ చట్టం వర్తిస్తుంది. ఇలా ఏడాది శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు నైపుణ్య పత్రాన్ని కూడా అందిస్తారు. ఈ శిక్షణ కాలాన్ని సంబంధిత వృత్తిలో అనుభవంగా కూడా పరిగణిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న చెన్నై, ముంబై, కోల్కతా, కాన్పూర్లలోని 4 ప్రాంతీయ అప్రెంటిస్ బోర్డులు ఇందుకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ఇదే సమయంలో నైపుణ్యాల అభివృద్ధికి విద్యావేత్తల నుంచి అనేక సూచనలొస్తున్నాయి. వాటిని చూస్తే కాలం చెల్లిన కోర్సులకు ఇకనైనా స్వస్తి పలికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న కోర్సులకు రూపకల్పన చేయాలి. వీటిని ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తెస్తే ప్రాంతాలకు అతీతంగా ప్రత్యేక వృత్తుల్లో శిక్షణ లభించే అవకాశం ఉంటుంది. ప్రతి వృత్తి విద్యా సంస్థను ఏదో ఒక పారిశ్రామిక సంస్థ దత్తత తీసుకునేట్లు చేయగలిగే విధానాలకు ప్రభుత్వం అంకురార్పణ చేస్తే విద్యార్థుల్లో నైపుణ్య సామర్థ్యం మెరుగుపడే అవకాశం ఉంది. అలానే ప్రభుత్వమే వృత్తి విద్యా కళాశాలలు స్థాపించి పూర్తికాలపు అధ్యాపకులను నియమించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి. వాటిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. పాఠ్యాంశాల్లో పూర్తి ప్రక్షాళన జరగాలి. ప్రయోగాత్మక అంశాలకు ప్రాధాన్యమివ్వాలి. ఇస్రో తరహాలో సొంత విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోగలిగితే ప్రతిష్టాత్మక సంస్థలకు నైపుణ్యం గల మెరికల్ లాంటి యువతరం అందుబాటులోకి వస్తారు. విద్యా వ్యవస్థలో మార్పులతో పాటు ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కోట్ల మందికి నైపుణ్యాలు కల్పించడం ముఖ్యం. అప్పుడే స్వల్పకాలంలో మనకు చేరువ కానున్న ఫలాలను అందుకోగలం. ప్రధాని కళ మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో ఉత్పత్తి రంగాన్ని పరుగులు పెట్టించగలం. ఉత్పత్తి రంగంలో రాణిస్తున్న అనేక దేశాలు నైపుణ్యాభివృద్ధి ఆవశ్యకతను ఎప్పుడో అర్థం చేసుకున్నాయి. 1970 నుంచే కొరియా వృత్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. జర్మనీ విద్యా బోధనను కొత్త పుంతలు తొక్కించింది.
శిక్షణ పొందుతున్న వారు వారానికి 2 రోజులు తరగతి గదిలో విషయ పరిజ్ఞానం పెంచుకుంటే తర్వాత 4 రోజులు ఉద్యోగిగా ప్రత్యక్ష అనుభవాన్ని పొందే విధానాలను ప్రవేశపెట్టింది. ఇలా నైపుణ్యాలకు పెద్దపీట వేసిన దేశాల్లో దక్షిణ కొరియాలో వృత్తి నైపుణ్యం కలిగిన వారు 96% ఉండగా జపాన్లో 80%, జర్మనీలో 75%, యూకేలో 70% ఉన్నారు. చైనా దేశంలో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి 12వ తరగతి పాస్ అయిన వాళ్ళకి అందరికీ పాలిటెక్నిక్స్లో కానీ ఐటీఐలో ఈ కంప్యూటర్ కంట్రోల్ మిషన్స్ మీద ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళకి. అందువల్ల చైనా ఈరోజు అది ఆటోమొబైల్స్ అయితేనేమి, ఎలక్ట్రానిక్స్ అయితేనేమి, కంప్యూటర్ అయితేనేమి, వాళ్ళకి ఈ కంప్యూటర్ కంట్రోల్ మిషన్స్ ట్రైనింగ్ ఉండడం వల్ల వాళ్ళు చాలా సూక్ష్మమైన పార్ట్స్ కూడా చేయడానికి వాళ్ళకు సామర్థ్యత ఉంది. అందువల్ల ఇతర దేశాల్లో వాళ్ళంతా చైనాలో ఫ్యాక్టరీలు పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ బాగా నైపుణ్యం గల వర్క్ ఫోర్స్ ఉన్నారు, నైపుణ్యం గల వర్కర్స్ ఉన్నారు, ఈ సిఎన్సి మిషన్స్ మీద పనిచేసే వర్కర్స్ ఉన్నారు. కాబట్టి చైనాలో వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఫ్యాక్టరీస్ పెడుతున్నారు. కానీ మన దేశంలో జరగటం లేదు. మన దేశంలోనూ నైపుణ్యాభివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు ఎన్నో ఉన్నా వాటికి మరింత ఊతమిచ్చేందుకు మరిన్ని సంస్కరణలు అవసరం. ముఖ్యంగా నాణ్యమైన శిక్షకుల్ని తయారు చేసుకోవడం అత్యంత కీలకం. 8 ఏళ్లలో 50 కోట్ల మందికి నైపుణ్యాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరాలన్నా, ఏటా ఉద్యోగ విపణిలో అడుగు పెడుతున్న 1 కోటి మందికి పైగా యువత ఆకాంక్షలను నెరవేర్చాలన్నా కీలక నిర్ణయాలు అత్యవసరం. ఆ మేరకు విశ్వవిద్యాలయాలు వృత్తి సమీకృత శిక్షణా కార్యక్రమం WITPకి శ్రీకారం చుట్టాలి. శిక్షణా కాలంలోనే వృత్తిలో భాగస్వామ్యమయ్యే అవకాశాన్ని కల్పించాలి. నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఉత్పత్తి, సేవల రంగాల ఆవశ్యకతను అర్థం చేసుకుని అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలి. ఇప్పటికే కార్పొరేట్ రంగాన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసే దిశగా అడుగులు వేసిన ప్రభుత్వం అన్ని స్థాయిల్లో నాణ్యమైన వృత్తి నైపుణ్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని చెబుతోంది. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత ఆ మెకానికల్ ఇంజనీర్కి కారులో ఏమన్నా లోపం ఉందో తెలుసుకోవాలి బాబు అని చెప్పంటే చదువురాని మెకానిక్ దగ్గర తీసుకెళ్తానని చెప్పంటే ఆ విద్యకు అర్థమే ఉంది. ఒక సౌండ్ ఇంజనీర్ చదివిన తర్వాత ఇదిగో ఈ మైక్ పనిచేయట్లేదా ఆయన చూడమని చెప్పంటే మైక్ అర్థం కాకపోతే ఆ సౌండ్ ఇంజనీర్కి దానికి అర్థమే ఉంది. చిన్నదైనా సరే పెద్దైనా సరే మనకు అలాంటి చదివేయడం తప్పు, చదివి ఇచ్చేవాళ్ళదే. పాపం ఆ పిల్లలకేం తెలుస్తుంది. కాబట్టి ఆ నైపుణ్యాన్ని ఇవ్వాలి. అందుకని పనికొచ్చే విద్య అందడం అని చెప్పన్నది కీలకమైన అంశం. యువజనుల చేతుల్లో ఉన్న భారతదేశ భవిష్యత్తు స్వర్ణయుగంగా మారాలంటే వారిలో నైపుణ్యాలను తీర్చిదిద్దడమే అత్యంత కీలకం. 2016 నాటికి ప్రపంచ నైపుణ్యం గల కార్మికుల్లో 4వ వంతు మన దేశంలోనే ఉండనున్నారు. ఈ అంచనాలను మనం అందుకోవాలంటే అదే స్థాయిలో నైపుణ్య నాణ్యతకు పదును పెట్టుకోవడం తప్పనిసరి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.